ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో భారీ స్థాయిలో అవకతవకలు జరిగాయని ఫిర్యాదు. వీసీకి ఫిర్యాదు చేసిన రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ యూనివర్సిటీలో జరిగిన అవినీతి విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి పూర్తి దర్యాప్తు చేయించి అవినీతిని బయటపెడదాం. యూనివర్సిటీలో ప్రతి డిపార్ట్మెంట్ లో అవినీతి జరిగింది, అవసరమైతే సిఐడితో దర్యాప్తు చేయిస్తాం. మాజీ ఎమ్మెల్యే బంధువులు ఎక్కువగా యూనివర్సిటీలో అవినీతి భాగస్తులు అయ్యున్నారు. రాజానగరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. గత ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వారి మామగారిని ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో మెంబర్గా పెట్టుకున్నారు. ఇక్కడ అంటే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఎప్రూవల్ ఉంటే ఏ పనైనా చేయొచ్చు యూనివర్సిటీలో. అలాంటి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్కి ఆయన సొంత పిల్లనిచ్చినటువంటి మామగారిని ఇక్కడ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా వేసుకుని ఇక్కడ అక్రమాలు ఇక్కడ ఎక్కువ సాధించారు. అదేవిధంగా చూస్తే ఫైనాన్స్ కమిటీలో కూడా వాళ్ళ బంధువులే. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి విషయంలోని కూడా అక్రమాలు ఏ విధంగా చేయాలి, దోపిడీలు ఏ విధంగా చేయాలి, యూనివర్సిటీని ఎన్ని విధాలుగా దోచేయాలనే దానికి వాళ్ళ మార్గనిర్దేశకాలు కొంచెం అన్ని వాళ్ళకి కావాల్సిన విధంగా ఏర్పాటు చేసుకుంటే ఇక్కడ అంతా కూడా దోపిడీ చేస్తుంది. చివరికి ఇక్కడ కాన్వికేషన్ విషయంలో కానీ, సిబ్బంది విషయంలో కానీ ప్రతి విషయంలోనూ కూడా వేశారు. ఇక్కడ అసలు ఇక్కడ అది ఇదని ఏమి లేదు, దొరికిందల్లా కూడా ఏదైతే ఉందో ఎవరైనా సరే ఉద్యోగం చేయాలి అని అంటే వాళ్ళ యొక్క విద్యా ప్రమాణాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ ఏంటి అనేది కూడా చూడకుండా వీళ్ళే సపోర్ట్ చేసి దొంగ సర్టిఫికేట్లతో ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. కన్స్ట్రక్షన్ విషయంలో భారీ మోసాలు జరిగినాయి. చిన్న కాన్వికేషన్ పెట్టాలంటే కూడా అక్కడ ఖర్చులు భయంకరంగా రాసేయడం, ఖర్చులేమో తక్కువ పెట్టడం, అది కూడా బినామీ కాంట్రాక్ట్లకు ఇవ్వడం ఇక్కడ జరిగింది. అలాగే షాపుల విషయంలో కూడా అలాగే జరుగుతుంది. ప్రతి విషయంలో కాలేజీ డెవలప్మెంట్ సిడిసి అనేది ఒకటి ఉంటుంది, దాంట్లో కూడా డీడీలు కూడా ఎవరైతే డీడీలు వీళ్ళకి వస్తాయో దాన్ని వేయడానికి కూడా దుర్వినియోగం చేసినట్టుగా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇలాగే ప్రతి విషయంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కానీ, స్విమ్మింగ్ పూలు లేకపోతే జిమ్ము, ఇక్కడ ప్రతి విషయంలోని ఎంప్లాయీస్ విషయంలో కానీ అన్ని విషయాల్లో కూడా చాలా అక్రమాలు జరిగినాయి. ప్రాథమికంగా మేము ఇక్కడ చాలా రిపోర్ట్ తయారు చేసాం. మేము సేకరిస్తున్నాం. ఇంకా పూర్తి స్థాయిలో సమాచారాన్ని కూడా ఇప్పుడు ఈ రోజున రిజిస్ట్రార్ గారికి అడగడం జరిగింది. రిజిస్ట్రార్ గారు అందుబాటులో లేరు. ఇంకొక సంబంధించినటువంటి ఆఫీసర్ ఎవరో రిజిస్ట్రార్ గారు ఆఫీస్లో ఎవరు ఇన్ఛార్జ్ రిజిస్ట్రార్ గారు అనుకుంటూ ఉన్నారు. వారు కూడా సమాధానం ఎలా ఉందంటే ఇక్కడ ఏమంటే ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత 40 మంది జాయిన్ చేసుకున్నట్లుగా మాకు వచ్చిందంటే అంతమంది కాదండి, జాయిన్ చేసుకోండి, కొంతమందిని జాయిన్ చేసుకోండి. ఎంతమంది అంటే చెప్పట్లేదు. ఆయన ఏం చెప్తారంటే మేము ఏదో చిన్న చిన్న ఉద్యోగాల్లో జాయిన్ చేసాం, ఎస్టాబ్లిష్మెంట్లో జాయిన్ చేసుకున్నారు కదా అంటే అయితే నాకు కూడా కొంత తెలుసండి. అంటే అక్రమాలు జరిగినాయి, ఇన్ని కోట్ల రూపాయల అక్రమాలు జరిగింది కదంటే మా బడ్జెట్ తక్కువ అండి, అన్ని కోట్లు ఉండవండి అని చెప్తున్నారు ఆయన. అంటే అన్ని ఇక్కడ అందరూ కూడా కింద నుంచి పై స్థాయికి ఎక్కువ మంది ఇన్వాల్వ్మెంట్తో కూడినటువంటి స్కామ్ జరిగింది. ఇక్కడ కూడా ఎవరైతే మొన్నటి వరకు వైస్ ఛాన్సలర్గా ఉన్నారో ఆయన రిజైన్ చేసి కూడా ఫైల్ మీద సంతకం పెడుతున్నాడు అనేది కూడా మాకు సమాచారం వచ్చింది.